ఏఐ ప్యాక్ నేను గతంలో చెప్పాను కదా, అమెరికా ఇజ్రాయెల్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఏఐ ప్యాకే అమెరికాని నడిపిస్తూ ఉంటుంది. ఏమి చెబితే అంటే ఏఐ ప్యాక్ ఏది చెబితే అది ఏ అధ్యక్షుడైనా సరే వినాల్సిందే. ఆ అధ్యక్షుడు ఏఐ ప్యాక్ చెప్పింది చెప్పినట్టు చేయాల్సిందే. ఎందుకంటే మొత్తాన్ని ఈ వ్యాపారాలని, ఈ వ్యవస్థలని, ఈ యుద్ధాలని క్రియేట్ చేసేది, యుద్ధాన్ని ఆపేది, యుద్ధానికి కావలసిన వస్తువులు తయారు చేసేది, బాంబులు, యుద్ధ సామాగ్రిని అన్నిటినీ తయారు చేసేది, ఎన్ని పెద్ద బ్యాంకులు క్రియేట్ చేయాలన్నా, ఏ పెద్ద వ్యాపారాలు నడవాలి అన్నా మొత్తం కూడా డీప్ స్టేట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. డీప్ స్టేట్లో ఉన్న ఒక క్యాస్ట్, ఒక మతం, అదే జూయిష్ మతం. ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళే అందులో ఉంటారు. వాళ్ళు మాత్రమే నడిపిస్తారు. వాళ్ళే వీళ్ళే వాళ్ళు. ఏఐ ప్యాక్లో వాళ్ళే ఉంటారు, అలాగే డీప్ స్టేట్లో కూడా వాళ్ళే ఉంటారు. అలాంటి వీళ్ళు ఏ అధ్యక్షుడున్నా సరే, అమెరికాలో అధ్యక్షుడు నేను గతంలో చెప్పాను, వీళ్ళేదో మన మీద ఏదో పెత్తనం చలాయిస్తున్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తారు ప్రతి అధ్యక్షుడు వచ్చినప్పటికీ అని. కానీ ఆ అధ్యక్షుడు డీప్ స్టేట్ చేతిలో కీలుబొమ్మ అని నేను గతంలో కూడా చెప్పడం జరిగింది కదా. ఎర్ర జర్నలిజం డాలర్తో యుద్ధంలో చెప్పడం జరిగింది కదా. సేమ్ ఇరాన్ మీద యుద్ధం చేయడానికి డీప్ స్టేట్ అండ్ ఏఐ ప్యాక్ రెడీ అయిన నేపథ్యంలోనే ఈ యుద్ధం క్రియేట్ అయింది. ఇది ఒక హిడెన్ ఎజెండాగా మొదలైంది. 6 నెలల క్రితమే దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరిగింది. ట్రంప్ ఎంత చెప్పినా కూడా వినకుండా దీన్ని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. ఈ విషయాలు నేను చెప్పడం వల్లనే నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఈ విషయాలు చెప్పడం ద్వారానే FBI ఆయన్ని అరెస్టు చేసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సంస్థ, అమెరికా సంస్థ ద్వారా అరెస్ట్ చేయించి ఆయన్ని ఇన్నాళ్ల పాటు ఇన్ని కొద్ది రోజుల పాటు ఆయన్ని అజ్ఞాతంలో ఉంచితే ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ధైర్యంగా జరిగిన విషయాల్ని బయటకు చెప్పడం జరిగింది.